హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఈరోజు మనం లోనావాలాలోని లోవ్గఢ్ ఫోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. లోనావాలాకి డైరెక్ట్ ట్రైన్లో కూడా రావచ్చు. నైట్ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయిపోతే మార్నింగ్ రీచ్ అయిపోతారు. బట్ ఓన్ వెహికల్లో వస్తే మనకి లోకల్లో తిరగడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మధ్య మధ్యలో మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్, వాటర్ ఫాల్స్, ఘాట్ రోడ్ కూడా ఉంటుంది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మధ్య మధ్యలో ఇన్ఫర్మేషన్, బ్యూటిఫుల్ లొకేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. లోవ్గఢ్ ఫోర్ట్ వెళ్ళే దారిలోనే మనకి బజే వాటర్ ఫాల్స్ టచ్ అవుతుంది. ఇక్కడ నుండి మనం బజే బుద్ధిస్ట్ కేవ్స్ కూడా వెళ్ళొచ్చు. కొద్దిగా ముందుకి ట్రెక్ చేస్తూ వెళ్ళాలి. వీటిని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో. ఇది మనకి రూట్లో సెకండ్ వాటర్ ఫాల్, హరిద్ వాటర్ ఫాల్. నేను వచ్చినప్పుడు రెయిన్స్ లేదు సరిగ్గా, అలా అయినా వాటర్ ఫ్లో బాగుంది. అదే ప్రాపర్ రెయిన్లో వస్తే కనుక ఫ్లో ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. ఫోర్ట్ దగ్గరలోనే పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. బైక్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 4 వీలర్కి మేబీ 50 ఉండొచ్చు. ఫోర్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM వరకు. ఫుడ్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి. నేను కొద్దిగా ఎర్లీగా వచ్చాను కాబట్టి ఇంకేం ఓపెన్ చేయలేదు. కోతులు అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి. ఏదైనా చేతిలో పట్టేసుకుంటే అటాక్ చేసి లాగేస్తున్నాయి. ఎంట్రన్స్ నుండి కొద్దిగా ముందుకు వచ్చాక టికెట్ కౌంటర్ ఉంది. పర్ హెడ్ 20 రూపీస్, ఫారినర్స్కి అయితే 300. పైకి ఎక్కుతున్నప్పుడు ఎవ్రీ స్టేజ్లో ఇలా కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి వ్యూ అయితే బాగుంది. మనకి ఇక్కడ మొదటి ద్వారం కనిపిస్తుంది. పైకి వెళ్ళేలోపు టోటల్ 4 డోర్స్ ఉన్నాయి. ఇది వినాయక ద్వారం. డోర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్లో ఫిరంగులు కూడా ఉన్నాయి. పైకి వెళ్తున్నప్పుడు ఎవ్రీ డోర్ దగ్గర ప్రాపర్ ప్లేస్ అయితే ఉంది. ఎవరైనా బయట నుండి అటాక్ చేయడానికి వస్తూ ఉంటే ఇక్కడ నుండి సైనికులు వాళ్ళని అటాక్ చేసేవాళ్ళు. మీకు ఇక్కడ కనిపిస్తుంది నారాయణ ద్వారం. ఇది సెకండ్ వన్. సో మనమైతే
ఫోర్ట్ మధ్యలో వరకు వచ్చాము. ఇంకా నెక్స్ట్ హాఫ్ పైకి ఎక్కాలి. మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది పావునా లేక్. ఇక్కడ దారి మధ్యలో 2 చిన్న కేవ్స్, గృహాలు లాంటివి అయితే ఉన్నాయి. వాటి పర్పస్ ఏంటో అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ వాటర్ పడుతూ ఉన్నాయి. మేబీ ఇది వాటర్ స్టోరేజ్కి కూడా యూజ్ చేసి ఉండొచ్చు. స్టెప్స్ అయితే ఈ పర్టికులర్ ప్లేస్లో చాలా స్లిప్పరీగా ఉన్నాయి, జాగ్రత్త ఎక్కాలి. ఇది 3వ ద్వారం. సో మనం ఫైనల్ డోర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మహాద్వారం ఇదే. సో ఇక్కడ మనం ఫోర్ట్ పైకి రాగానే కొన్ని ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే పాస్ చేసి లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని చూడొచ్చు. మనకి పైకి రాగానే ఇలా ఉంది. ముందు కనిపిస్తుంది సభా మండప్. ఇక్కడ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది వీసాపూర్ పోర్ట్. వెదర్ అయితే చాలా బాగుంది. ఎక్కువ ఫాగ్ లేదు కాబట్టి మీకు లాంగ్ రేంజ్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ వాల్ అయితే లేదు, బట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుండి. మీకు అక్కడ కనిపిస్తుంది తంగ్ ఫోర్ట్. అది కూడా చాలా హైట్లో ఉంది. ఇక్కడ ఫోర్ట్ సరౌండింగ్ అయితే చాలా చిన్న చిన్న విలేజెస్ అయితే ఉన్నాయి. హాయ్ చింటూ. మనకి ఫోర్ట్ పైన మహాదేవ్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ హనుమంతుల వారు కూడా ఉన్నారు. ఫోర్ట్ పైన సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఇది త్రయంబక్ ట్యాంక్. మనకి ఇలాంటివి ఫోర్ట్ పైన చాలానే ఉన్నాయి.
సో రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసి ఇక్కడ ఉన్న సైనికులకి డ్రింకింగ్ కానీ వేరే పర్పస్ కూడా యూజ్ చేసేవాళ్ళం. అక్కడి నుండి ఇలా కొద్దిగా ముందుగా వస్తే మనకి విన్సుగడ వ్యూ పాయింట్కి వెళ్ళే దారి ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద స్టెప్ వెల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేస్ ఫోర్ట్లో చాలా హైయెస్ట్ ప్లేస్. ఇక్కడ నుండి 360 వ్యూ దొరుకుతుంది. అక్కడ ఎదురుగా కనిపించేది వీసాపూర్ ఫోర్ట్, ఆల్మోస్ట్ సేమ్ హైట్లో ఉంది అది కూడా. ఇది 16 సైడెడ్ స్టెప్ వెల్. ఇప్పుడు సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఎలా ఉంది కానీ అప్పట్లో చాలా ఫ్రెష్ వాటర్ ఉండేది అని చెప్పారు. ఈ ఫోర్ట్ హిస్టరీ చూసుకుంటే 1648కి ముందు చాలా డైనాసిటీస్ రూల్ చేశాయి. తర్వాత 1648లో ఛత్రపతి శివాజీ మహారాజ్ దీన్ని అయితే జయించాడు. బట్ 1665లో పురందర్ ట్వీటీ ద్వారా ఈ ఫోర్ట్ని మొఘల్స్కి ఇవ్వాల్సి వచ్చింది. కానీ అది ఎక్కువ సమయం అక్కర్లేదు. మళ్ళీ 1670లో స్ట్రాటజీ యూజ్ చేసి శివాజీ మహారాజ్ ఈ ఫోర్ట్ని మళ్ళీ జయించాడు. అప్పటి నుండి ఇది మరాఠా సామ్రాజ్యంలోనే భాగం అయిపోయింది. ఇక్కడ దారి చూడొచ్చు, చాలా ఎడ్జ్ నుంచి ఉంది, జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర అయితే రెయిన్ సీజన్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా గ్రీనరీతో నిండిపోయింది. వాటర్ ఫాల్స్ కూడా ప్రాపర్గా ఉంటాయి. మనకి చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి మహారాష్ట్రలో. మనం ఫైనల్గా వించుకడ వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. వించుకడ అంటే తెలుగులో తేలు యొక్క తోక అని. ఈ ఫోర్ట్ షేప్ మొత్తం అలానే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మనకి ముందుకి వెళ్ళడానికి అలో లేదు. ఇక్కడ నుండి వ్యూ చూడొచ్చు. ఇక్కడ ఇలానే కూర్చొని చూస్తూ ఉండిపోవచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ నేను మహారాష్ట్రలో చాలా లొకేషన్స్ కవర్ చేశాను. స్టే ట్యూన్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ ఇట్ with your friends and family members. See you with the next video. Bye bye.